ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళన చేస్తుంటే ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా కనీస మద్దతు ధరలు లభించక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు మీ మంత్రులు యంత్రాంగం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా? మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్ర పరిధిలో లేకపోయినా నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలిగారు. క్వింటాలు 11,781 రూపాయలకు కొంటామని చెప్పి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క రైతు నుంచి కానీ ఒక్క ఎకరాకు సంబంధించి కానీ ఒక్క క్వింటాల్ కానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి 5 ఏళ్లలో 7,796 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా. పైగా ఈ ఏడాది బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60% మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నానంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.